నిజామాబాద్ జిల్లా బట్టాపూర్లో అక్రమంగా క్వారీ తవ్వకాలని నిరసిస్తూ బీజేపీ నేతలు ధర్నాకు దిగారు. బట్టాపూర్ సమీపంలో ఉన్న క్రషర్ క్వారీ అక్రమంగా నడుపుతున్నారని 13,000 క్యూబిక్ మీటర్లకు అనుమతి తీసుకుని 1,00,000 క్యూబిక్ మీటర్ల వరకు క్రషర్ నడుపుతున్నారని బీజేపీ నేత మల్లికార్జున్ రెడ్డి అన్నారు. ఇదిలా ఉండగా క్వారీ తవ్వకాల కొరకు వాడిన విద్యుత్ 11 నెలల నుండి 50 లక్షల వరకు విద్యుత్ బిల్లులు చెల్లించడం లేదని ఆరోపించారు. ఇలాంటి క్వారీలపై అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జై శ్రీరామ్. ఏర్గట్ల మండల్ బట్టాపూర్ గ్రామంలో ఉన్న క్వారీ క్రషర్ పై దాన్ని ఇమ్మీడియట్ గా మూసేయాలి, అక్రమాలు పెద్ద ఎత్తున జరిగినాయని చెప్పి ధర్నా చేయడం జరిగింది బీజేపీ పార్టీ తరఫు. ఈ విషయము బయటపడి డిసెంబర్ 8 తారీఖు అనుకుంటా ప్రముఖ దినపత్రిక దీన్ని బయట పెట్టింది. ఇది పెద్ద కుంభకోణం. సుమారు 120 కోట్ల వరకు, 120 కోట్ల నుంచి 200 కోట్ల వరకు కుంభకోణం జరిగింది. క్రషర్ యాజమాన్యము తప్పించుకొని తిరుగుతుందంట. అంతేకాకుండా ఈ క్రషర్ మీద పడుతుంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ అక్కడనే హాట్ మిక్సీ ప్లాంట్ కూడా పెట్టినారంట. వారం రోజు అయిందంట. హాట్ మిక్స్ ప్లాంట్ కూడా పెట్టినారు. దానికి కూడా ఏం పర్మిషన్స్ లేవు. క్రషర్ సంబంధించి క్రషర్ దగ్గర ఏ పర్మిషన్ లేదు. ఒక కన్సెంట్ ఫర్ ఆపరేషన్స్ అని చెప్పి ఒక పర్మిషన్ తీసుకున్నారు మైన్స్ డిపార్ట్మెంట్ కి సంబంధించి. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ లేదు, ఇంకా ఏ పర్మిషన్ లేదు. వాళ్ళు తీసుకున్న పర్మిషన్ కూడా సుమారు 13,000